Okay, first question. The harmonic conjugate of 2, 3, 4 with respect to the points is, okay, ఈ పాయింట్ యొక్క హార్మోనిక్ కాంజుగేట్ ఈ పాయింట్స్ పరంగా మనం కనుక్కోవాలి. ముందుగా ఈ పాయింట్ మనం P అనుకుందాం. PXYZ ఈజ్ ఈక్వల్ 2, 3, 4. ఈ పాయింట్ A, ఈ పాయింట్ B. A అనేది X1, Y1, Z1, B అనేది X2, Y2, Z2. సో P అనే పాయింట్ యొక్క హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోవాలి అంటే ముందుగా P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది తెలుసుకోవాలి. సో P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో తెలుసుకొని దానికి ఆపోజిట్ రేషియో తీసుకొని మళ్ళీ AB లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. దట్ పాయింట్ విల్ బి హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ P. ఓకే, ముందుగా P అనేది ABని డివైడ్ చేసే రేషియో కనుక్కోవాలంటే x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x. సో ఇక్కడ x అంటే 2 మైనస్ x1 అంటే 3 ఈజ్ టు x2 మైనస్ x. x2 అంటే 6 మైనస్ x అంటే 2. ఓకే, సో ఇక్కడ -1 ఇక్కడ 4. సో రేషియో వచ్చేసి -1:4. ఇది P అనే పాయింట్ ABని డివైడ్ చేసే రేషియో. ఓకే, మరి దీనికి హార్మోనిక్ కాంజుగేట్ ఏం చేస్తుందంటే అది కూడా ABని డివైడ్ చేస్తుంది దీనికి ఆపోజిట్ రేషియోలో. ఇది -1:4 కాబట్టి అది +1:4 తీసుకుంటాం. దేర్ఫోర్ ద హార్మోనిక్ కాంజుగేట్ of P is divide AB in the ratio. సో P అనేది -1:4 రేషియో కాబట్టి దాని హార్మోనిక్ కాంజుగేట్ అనేది దానికి ఆపోజిట్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ద రేషియో 1:4 ఇంటర్నల్లీ. ఓకే, సో P యొక్క హార్మోనిక్ కాంజుగేట్ అనేది 1:4 రేషియోలో ABని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సో అది కాన్సెప్ట్. సో ఆ Q కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా MB ప్లస్ NA బై M ప్లస్ N. సో M:N అంటే ఇది. ఓకే, సో M అంటే 1. సో 1 ఇంటూ B అంటే Bనే ప్లస్ NA అంటే 4A బై M ప్లస్ N అంటే 1 + 4 5 వచ్చేస్తుంది. ఓకే, సో B అనే పాయింట్ వచ్చేసి 6 -17 -4 ప్లస్ 4 ఇంటూ A అనే పాయింట్ వచ్చేసి 3 -2 2 బై 5. ఓకే, సో వీటిని మనం యాడ్ చేసుకుంటే ముందుగా ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ 6, ఇక్కడ 4 3 12, 6 + 12 18/5. సో ఈ పాయింట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది 18/5. అట్లానే ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ -17, ఇక్కడ 4 - 2 -8, -17 -8 అంటే -25, -25/5 అంటే -5. అట్లానే థర్డ్ కోఆర్డినేట్ ఇది -4, ఇక్కడ 4 2 8, -4 + 8 అంటే +4 వస్తుంది, డినామినేటర్ 5. సో 4/5. therefore 18/5 -5 4/5 is the harmonic conjugate of P. Therefore option 1 is the right answer. The second question, the fourth vertex of the parallelogram whose consecutive vertices are. ఒక ప్యారలోగ్రామ్కి సంబంధించి కాన్సెక్యూటివ్ వర్టిసిస్ అంటే వరుసగా ఉన్నటువంటి, సో ఇది A అనుకుంటే ఇది B ఇది C అనుకోవాలి. కాన్సెక్యూటివ్ అంటే వరుసగా తీసుకోవాలి. మనం ఫోర్త్ వర్టెక్స్ కనుక్కోవాలి. సో ఫోర్త్ వర్టెక్స్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా x1 - x2 + x3. ఓకే, ఇదే విధంగా y కోఆర్డినేటు y1 - y2 + y3. ఇదే విధంగా z కోఆర్డినేటు z1 - z2 + z3. ఓకే, స్క్వేర్ అయినా ప్యారలోగ్రామ్ అయినా ఫోర్త్ వర్టెక్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇలానే ఉంటుంది. సో ఇచ్చిన పాయింట్స్ని x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 ఈ విధంగా తీసుకోవాలి. సో x1 అంటే ఫస్ట్ పాయింట్లో x కోఆర్డినేట్ 2, -x2 అంటే -3 ప్లస్ x3 అంటే 4.
అట్లానే y1 అంటే 4 మైనస్ y2 అంటే -6 ప్లస్ y3 అంటే 5 అట్లానే z1 అంటే -1 మైనస్ z2 అంటే ఆల్రెడీ -1 ఉంది మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ z3 అంటే 1 ఓకే సో 2 ప్లస్ 4 6 మైనస్ 3 3 5 ప్లస్ 4 9 మైనస్ 6 3 minus 1 plus 1 both the remaining 1. So this is the fourth vertex of the parallelogram. The third question, the fourth vertex of the square whose consecutive vertices are. ఇక్కడ కూడా స్క్వేర్ యొక్క ఫోర్త్ వర్టెక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. స్క్వేర్కి సంబంధించి కాన్సెక్యూటివ్ వర్టిసెస్ అంటే వరుసగా ఉన్నటువంటి ఇది ఫస్ట్ పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి, మనం డి అనే పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్యారలాగ్రామ్లో ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా x1 మైనస్ x2 ప్లస్ x3. ఈ పాయింట్స్ని x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 తీసుకుందాం. సో x1 అంటే 4 మైనస్ x2 అంటే 2 ప్లస్ x3 అంటే 3. అట్లానే y1 అంటే 5 ప్లస్ మైనస్ y2 అంటే 4 ప్లస్ y3 అంటే 6. అట్లానే z1 అంటే 1 మైనస్ z2 అంటే మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ z3 అంటే -3. సో z3 అంటే -3 అది. సో 4 మైనస్ 2 2 2 ప్లస్ 3 అంటే 5 5 మైనస్ 4 1 1 ప్లస్ 6 అంటే 7 1 1 2 2 మైనస్ 3 అంటే -1. Therefore fourth vertex of the square is 5 7 -1. Next, fourth point, the centroid of the triangle formed by the points. ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ బై 3 x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. ఇలానే y కోఆర్డినేట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. Similarly, z coordinate z1 plus z2 plus z3 by 3. Okay. So, ఈ విధంగా ఉంటుంది. So, x1 plus x2 plus x3 అంటే 2 plus 5 7 7 plus 2 9 9 by 3. అట్లానే y1 3 y2 6 y1 plus y2 3 plus 6 9 minus 3 6 6 by 3. అట్లానే z1 ప్లస్ z2 -1 ప్లస్ 3 2 2 ప్లస్ 1 3 3 by 3. ఓకే 9 by 3 అంటే 3 వస్తుంది 6 by 3 అంటే 2 వస్తుంది 3 by 3 అంటే 1. Therefore 3 to 1 is the centroid of triangle. Okay, fifth question, if the origin అంటే 0 0 0 is the centroid of the triangle for which 2 minus 3 5 minus 1 2 minus 2 are 2 vertices, then the third vertex is. సో ట్రయాంగిల్కి సంబంధించి 2 vertices ఇచ్చారు, థర్డ్ వర్టెక్స్ ఇవ్వలేదు. సెంట్రాయిడ్ ఇచ్చారు, ఆరిజిన్. సెంట్రాయిడ్ కనుక ఆరిజిన్ అయితే థర్డ్ వర్టెక్స్, ట్రయాంగిల్ యొక్క థర్డ్ వర్టెక్స్ ఈ విధంగా ఉంటుంది. థర్డ్ వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 comma minus of y1 plus y2 comma minus of z1 plus z2. If centroid is origin, okay, centroid కనుక ఆరిజిన్ అయితే ఫార్ములా ఇలా ఉంటుంది. ఓకే, సెంట్రాయిడ్ ఆరిజిన్ కాకుండా వేరే విధంగా ఉంటే ఫార్ములా వేరే విధంగా ఉంటుంది. సో సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక ఆరిజిన్ అయితే థర్డ్ వర్టెక్స్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 మైనస్ ఆఫ్ z1 ప్లస్ z2. సో ఇది x1 y1 z1 x2 y2 z2 ఆ విధంగా తీసుకుంటాం. సో మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 అంటే 2 మైనస్ 1 1 వస్తుంది. అట్లానే మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1. మరి ఇక్కడ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 వస్తుంది. మైనస్ ఆఫ్ z1 ప్లస్ z2 z1 ప్లస్ z2 అంటే 5 మైనస్ 2 3, ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. ఓకే, therefore minus 1 1 minus 3 is the central third vertex.